Hey guys, good morning. Welcome back to my channel. Welcome back to another vlog. అండ్ ఇవాళ అయితే సాటర్డే అండ్ మార్నింగ్ 9:30 అలా అవుతుంది. అండ్ మేమందరం అయితే కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఎక్కడికి అనేది నేను చెప్తాను బ్లాగ్లో. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే గాయస్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ టెంపుల్. నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇంకేం చెప్పాలి అంటే ఇది చాలా సడన్ ప్లాన్ అనమాట. డాడీ నైటే డిసైడ్ చేసినారు అనమాట టెంపుల్కి వెళ్దామని. సో అందుకే మార్నింగే లేచి అంతా పూజ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో ఫర్దర్ డౌట్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మెయిన్గా ఏంటంటే మనకు టెంపుల్ టైమింగ్స్ తెలియదు అనమాట. మేము గూగుల్లో కూడా చూసాం కానీ టైమింగ్స్ లేవు దాంట్లో. సో అందుకే ఎంతకైనా మంచిది కొంచెం ముందుగానే వెళ్తే బెస్ట్ అని తొందరగానే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ఆన్ ది వేలో క్విక్గా ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే ఆగాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ టెంపుల్ మా ఇంటికి చాలా దగ్గరే అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటి దగ్గరలోనే. ఇక్కడ అన్నమయ్య ప్యూర్ వెజ్లో బాగుంటాయి. సో ఇక్కడ వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా టెంపుల్కి అయితే తొందరగా స్టార్ట్ అయిపోతున్నాము. మేము రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ క్రౌడ్ అయితే ఏం లేదు. సో వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకే అన్నీ తెలుస్తాయి. మనం టెంపుల్కి వెళ్ళే రూట్ వచ్చేసి మంచిగానే ఉంటుంది. రోడ్ అంతా హైవే నుంచి వెళ్తాము. బట్ హైవే నుంచి వచ్చిన తర్వాత ఒక రైట్ తీసుకోవాలి. అక్కడ కొద్దిగా బాగాలేదు, మరీ కాదు, కొంచెం ఓకేనే. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ చాలా ఎండగా ఉంది అండ్ రష్ కూడా తక్కువనే ఉన్నారు. మోస్ట్లీ మండేస్ ఇంకా శివరాత్రి అయితే ఇంకా టూ మచ్ రష్ ఉంటారనమాట. శివరాత్రికి ఇక్కడ ఒక పెద్ద ఫెస్టివల్, పెద్ద జాతరలాగా అవుతుంది. సో ఇంకా ఎండ బాగా కొడుతుందని మేము తొందరగా వెళ్ళిపోయాము. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఒక డిఫరెంట్ వైబ్లో ఉంది టెంపుల్ అంతా. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అభిషేకం చేయించుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. సో మేము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. అండ్ అభిషేకానికి పంతులు గారు వెయిట్ చేయమన్నారు అనమాట. లోపల అంతా సెట్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వరంలో ఉంటుంది ఇది. అంటే ఇంకో రామేశ్వరం టెంపుల్ కూడా ఉంటుంది. చాలామంది నేను ఇన్స్టాలో పెట్టినప్పుడు అక్కడ అనుకున్నారు, కానీ కాదు, ఇది మన తెలంగాణలోనే ఉంటుంది అనమాట. నేను కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ పంతులు గారు వెయిట్ చేయమన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫోన్ నాట్ అలౌడ్. మేము అడిగామన్నమాట, ఇలా వీడియో తీసుకోవచ్చా, ఇట్లా బ్లాగ్ చేసుకోవచ్చా అంటే లేదండి, కొన్ని ఇయర్స్ నుంచి ఫోన్స్ ఇట్లా నాట్ అలౌడ్. అందుకే మేము వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్. ముందు తీసేవాళ్ళంటే ఇప్పుడు నాట్ అలౌడ్. బట్ నేను ఒక్క సెకండ్ ఇట్లా మీరు కూడా చూసి దర్శనం చేసుకోవాలి. అండ్ మీరందరూ కూడా మంచిగా మొక్కోండి, అంతా మంచిగా జరగాలని. సో ఇంకా అభిషేకం అయిపోయింది. అభిషేకం చాలా బాగా చేయించారు పంతులు గారు. ఆ డీటెయిల్స్ అని నేను బ్లాగ్లో తర్వాత చెప్తాను. ఇంకా శివాలయంలో దర్శనం అయిన తర్వాత కొంచెం డిస్టెన్స్లోనే బై కారు కూడా వెళ్ళొచ్చు. అక్కడ పార్వతీదేవి అమ్మవారు ఉన్నారన్నమాట. చాలా బాగుంది టెంపుల్. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. ఓం శ్రీమాత్రే నమః. ఓం పార్వతీదేవి అనుకో, ఏం కాలు. ఓం శ్రీమాత్రే నమః. నాకైతే ఏం కాలట్లేవు కాలు.
దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది. అండ్ కొద్దిసేపు మీకు కూడా టెంపుల్ గురించి చెప్పాలనుకున్నాను. సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు టైం లేకుండే, యాజ్ యూజువల్గా మళ్ళీ మార్నింగ్ పూజ ఉండే, సో అంత హడావిడిగా ఉండింది. అండ్ ఇప్పుడైతే టెంపుల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో డాడీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నారన్నమాట ఈ టెంపుల్కి వెళ్ళాలని. డాడీకి ఎలా తెలుసు నాకు కూడా ఐడియా లేదు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారన్నమాట. ఇది మాకు కొంచెం దగ్గరలోనే, మాకు వెళ్ళి రావడానికి 1.5 hours అలా పట్టింది. దగ్గరే, మార్నింగ్ వెళ్ళాము, ఆఫ్టర్నూన్ లోపే వచ్చేసినాము. సో అయితే డాడీ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నారు. సో ఇంకా నిన్న నైట్ ఫోన్ చేసి ఇట్లా వెళ్దాము అనుకుంటే ఓకే అనుకున్నాము మేము కూడా. ఇంకా మార్నింగే మమ్మీ లేచి ఇంకా పూజ చేసుకొని అన్ని సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేశారు. చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకొని మేము వెళ్ళాము. అంటే అక్కడ ఏం చెప్పారంటే టెంపుల్, నేను కూడా ముందు తెలుసుకున్నాను వెళ్ళే ముందు టెంపుల్ గురించి. కానీ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అని, చాలా మంచి పుణ్యక్షేత్రం అని తెలిసింది మాకు. ఏంటంటే శ్రీరామలింగేశ్వర స్వామి అని ఎలా వచ్చిందంటే, శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు లంక నుంచి అయోధ్యకి తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్రదేశంలో పూజ చేస్తుండగా లింగం స్వయంగా వెలిసిందంట. సో అప్పుడు అక్కడ లింగానికి రామబాణం గుర్తు కూడా ఉంది. అది కూడా నేను అభిషేకం చేస్తున్నప్పుడు నేను ఇలా నాకు సెన్స్ అయ్యిందన్నమాట. బట్ అక్కడ ఉందన్నమాట, మనకు అది కనిపిస్తుంది, ఇలా వైట్ లైన్లుగా ఉంది. అక్కడ ఎక్కువగా పంతులు గారు వీడియో తీయొద్దు అన్నారు, అసలు వీడియో అలో లేదన్నారు. వద్ద చాలా ఇయర్స్ నుంచి బ్యాన్ చేశారంట, ఫోన్స్ నాట్ అలౌడ్. సో నేను కూడా ఎక్కువ వీడియో తీయలేదు. మొత్తం బయటకు వచ్చిన తర్వాత 1 సెకండ్ అలా తీశాను. అండ్ అదన్నమాట స్టోరీ. సో అది చాలా ఇయర్స్ నుంచి ఉన్నది, అందుకే ఆ లింగానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని వచ్చిందన్నమాట పేరు. అండ్ ఇక్కడ ఇదైతే ఈ స్టోరీ అక్కడ వాళ్ళు పంతులు గారు వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట మాకు కూడా. నేను కూడా ఆల్రెడీ యూట్యూబ్లో చూసి వెళ్ళాను కాబట్టి ఇదే స్టోరీ ఉంది. సో ఇంత మంచి టెంపుల్ మనకి ఇంత దగ్గరలో ఉందని మాకు ఇంతవరకు తెలీదు. అండ్ అనుకోకుండా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం కదా మేము, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటాం కాబట్టి ఇంకా మంచిగా ఇవాళ వీలైంది. సో ఇంకా అన్నీ మార్నింగే బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ తీసేసినాము, అందుకే బెడ్షీట్ కూడా లేదు ఇంకా వెయ్యాలి. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఇంకా లేట్ అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ బయట చేసాము. సో బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా ఇప్పుడు మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది, సాంబార్ ఇంకా ఏదో చేస్తుంది అనుకుంటా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా లింగం కూడా చాలా బాగుంది. నేను శివాలయానికి నేను కూడా వెళ్ళాను కానీ ఎప్పుడు అంత పెద్ద లింగం చూడలేదు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది గుడి. గుడి లోపల కూడా పైన అంతా ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్, ఇలా నార్మల్స్ ఇలా స్లాబ్ లాగా కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాక్స్, ఇలా ఒక రాక్ పైన ఒక రాక్ ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది గుడి. అండ్ మేము కూడా మంచిగా దర్శనం అయింది. అభిషేకం కూడా చాలా మంచిగా చేయించినారు. లోపలికి వెళ్ళి అభిషేకం చేసాము, మంచిగా దేవుడిని టచ్ చేసాము, దేవుడికి అభిషేకం చేసాము, దేవుడికి మేము టచ్ చేసి స్పర్శ దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. అండ్ అదన్నమాట సంగతి. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఒక 3 to 4-5 yearsకి అట్లా లింగం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందంట. సో వాళ్ళకి ఎలా తెలుస్తుందంట, అది కింద సిమెంట్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం బ్రేక్స్ వస్తాయి అనమాట, క్రాక్స్ లాగా వచ్చి అక్కడ విరుగుడుతుందంట. సో అప్పుడు మళ్ళీ అది అయినప్పుడల్లా సిమెంట్తో మంచిగా మళ్ళీ సెట్ చేసి పెడతారంట, మళ్ళీ అది అలా అవుతూ వస్తుందని పంతులు గారు చెప్పారనమాట. సో అది స్టోరీ అయితే. అండ్ మాకు చాలా బాగా అనిపించింది. పార్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉందన్నమాట. నేను ఎప్పుడు ఇట్లా లైక్ నార్మల్ ఇప్పుడు మనం లక్ష్మీదేవి అలా అమ్మవారి టెంపుల్స్ చూసినాను కానీ సపరేట్గా పార్వతీదేవి అమ్మవారి ఆలయం చూడలేదు, అక్కడే ఉంది. అండ్ అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము, చాలా మంచిగా జరిగింది దర్శనం. అండ్ అదే అన్నమాట సంగతి. అండ్ ఈ కుర్తా సెట్ అయితే నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ గైస్. సమ్మర్ కాబట్టి కాటన్ తీసుకున్నా, అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే బయట ఎండ చాలా ఉంది, అసలు నాకు తెలియట్లేదు అన్నమాట. దిస్ ఇస్ సో గుడ్, ఇట్స్ వెరీ బ్రీతబుల్, చాలా చాలా బాగుంది. సమ్మర్లో మీకు ఖచ్చితంగా బయటికి వెళ్తే ఇలా కాటన్ కుర్తా సెట్స్ ప్రిఫర్ చేయండి. అండ్ ఈ కుర్తా సెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, సో నో వరీస్. అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ నా ఫేవరెట్ బేబీ సాఫ్ట్ పింక్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. సో ఇదైతే చాలా కంఫర్ట్ ఉండే. అండ్ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలా కాటన్ వేర్ వేసుకోండి, అసలు మీకు ఆ ఫీల్ తెలియదు అన్నమాట, ఎక్కువ ఉడకపోతుందనే ఫీలింగ్. సో మంచిగా ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంకా మనం వెళ్ళి కింద లంచ్ చేయాలి. సో లెట్స్ గో. అండ్ అదన్నమాట టెంపుల్ గురించి అయితే. అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి.
అండ్ టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఎక్కువగా క్రౌడ్ లేదు. యాక్చువల్లీ సాటర్డే క్రౌడ్ ఉంటుంది అన్నారు, బేసికల్లీ మండే అండ్ శివరాత్రికి ఎక్కువగా ఉంటారు. శివరాత్రి కంటే చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. లైక్ ఎక్కడెక్కడి నుంచో వస్తారంట అక్కడికి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి. సో అది సంగతి. అండ్ ఇఫ్ మీరు వెళ్ళాలనుకుంటే వీకెండ్స్ వెళ్ళినా వీక్ డేస్ వెళ్ళినా పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. అదనమాట సంగతి. అండ్ అక్కడ మీకు కావాలంటే గుడి డెవలప్మెంట్కి అండ్ ఏదైనా అన్నదానికి డొనేషన్స్ చేయమన్నారు. సో మేము కూడా మా వంతు అయింది, మేము కూడా ఇచ్చాము. అండ్ అదనమాట. అండ్ మమ్మీ అయితే లంచ్కి ప్రిపరేషన్స్ అన్నీ చేసేసింది. సాంబార్ అయిపోయింది. ఇంకా ఇప్పుడేమో సాంబార్ చేస్తే ఖచ్చితంగా మా మమ్మీ కాలీఫ్లవర్ 65 చేస్తుంది అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. అండ్ మా మమ్మీ సాంబార్ అయితే చాలా చాలా బాగుంటుంది, మా అందరి ఫేవరెట్. అసలు నేను ఎలా మిస్ అయ్యాను గైస్, ఇంతవరకు మీకు సాంబార్ రెసిపీ పెట్టలేదు. డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సాంబార్ రెసిపీ పెడతాను. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్లో చేస్తుంది మా మమ్మీ, అండ్ నాకైతే చాలా ఇష్టము. అండ్ సాంబార్ మంచిగా యమ్మీ ఆకలిగా ఉన్నప్పుడు మంచిగా యమ్మీ లంచ్. అండ్ ఆల్సో మా మమ్మీ ముద్దపప్పు చేసిందన్నమాట. అంటే సాంబార్లోనే చేస్తున్నప్పుడు ముద్దపప్పు తీసి పెట్టేది. చిన్నప్పుడు మా అమ్మమ్మ మా కోసము సాంబార్ చేస్తే ఖచ్చితంగా ముద్దపప్పు తీసి పెట్టేదన్నమాట. మంచిగా తీసి మంచిగా దాంట్లో నెయ్యి వేసి మంచిగా తినిపించేది మాకు. సో ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా ముద్దపప్పుతో తింటున్నాము. అండ్ కాలీఫ్లవర్ 65 కూడా చాలా మంచిగా ఇలా క్రిస్ప్గా చేస్తారన్నమాట మా మమ్మీ. అండ్ ఆ 2 రెసిపీస్ నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇదేంటి చెప్పు పెట్టు. బాచి వస్తున్నానా మంచిగా నెయ్యి చిన్న పాప కోసం అదేంటి సాలడ్ కాదా? హలో ఇవాళ మా ఇంట్లో సింపుల్ లంచ్. ఫస్ట్ అయితే సాంబార్ చాలా చాలా వేడిగా ఉంది. అండ్ నెక్స్ట్ సాంబార్ చేస్తే మా మమ్మీ మోస్ట్లీ కాలీఫ్లవర్ 65 చేస్తుంది. అండ్ ఇవాళ ముద్దపప్పు, సాలడ్, నెయ్యి, పెరుగు, వైట్ రైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and join this beautiful family. We'll see you in my next vlog. Be kind to everyone. Bye guys.